ప్రారంభమయ్యి మాఘబహుళ పాడ్యమితో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను కల్లారా చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఇక శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మొగల్తూరు రాజవంశీయులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది అదే రాజవంశీయులు శ్రీ రాజ కదిలిండి కుమార రామగోపాల రాజా బహదూర్ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అంతర్వేది మాడవీధుల్లో సూర్య వాహనం, చంద్రప్రభ వాహనం, హస్తవాహనం, శేషవాహనం, పంచముఖ ఆంజనేయ స్వామి వాహనాలలో స్వామివారి గ్రహమోత్సవం నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణ తీర్థ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టనున్నారు. వరదం విష్ణు నృసింహపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపరణార్థ నివారణం. భక్తులకు విజ్ఞప్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి అంతర్వేది శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆలయ ప్రధానార్చక పానికపల్లి శ్రీనివాసకరణ మాట్లాడుతున్నాను. భక్తులకు మనవి, ఫిబ్రవరి నెల రాబోయే 4/2/2025 తారీఖు నుండి 13/2/2020 తేదీ వరకు స్వామివారి యొక్క వార్షిక దివ్య తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపడానికి సిద్ధంగా ఉన్నాము. 4/2/2025 మంగళవారం రాత్రి రథసప్తమి సందర్భంగా స్వామివారి విశేషార్చన అనంతరం స్వామివారికి ముద్రికాలంకరణ కార్యక్రమం అనగా స్వామివారిని పెండ్లి కుమారునిగాను అమ్మవారిని పెండ్లి కుమార్తెగా చేసే కార్యక్రమంతో కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టబడుతుంది. అలాగే 6/2/2025 గురువారం రాత్రి విశేషార్చన అనంతరం నవమి సందర్భంగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం అనగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ కార్యక్రమాలతోటి మొదలగు కార్యక్రమాలతోటి ధ్వజారోహణ అనగా సప్తాహనిక దీక్ష అనగా 7 రోజుల పాటు వైకాన సాగమ ప్రకారంగా స్వామివారి కళ్యాణానికి అర్చక స్వామి దీక్షాధారులై కళ్యాణ కార్యక్రమానికి ప్రారంభించబడుతుంది. అలాగే 7/2/2025 శుక్రవారం రాత్రి 12:55 మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు స్వామివారి వార్షిక తిరుకళ్యాణ అత్యంత వైభవంగా ఆలయ ప్రాంగణంలో గల బహిరంగ ప్రదేశంలో లక్షలాది మంది భక్తుల కళ్యాణ మండపంపై నిర్వహించడానికి ఆచార్యత్వ ఋతుకు పండితులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. అలాగే 8/2/2025 శనివారం మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధుల్లో స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరపడుతుంది. ఈ యొక్క 2 కార్యక్రమాలకు కూడా సుమారుగా 4 లక్షల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం వారు, దేవస్థానాధికారులు అంచనా వేసి వారికి తగ్గ ఏర్పాట్ల నిమిత్తంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే 12/2/2025 చక్ర స్నానం సందర్భం ఉదయం 8 గంటలకు సముద్రం వద్ద గల ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ దక్షిణ భారతదేశంలో స్వామివారి ఆలయంలో గల అత్యంత అరుదైనటువంటి చక్ర పెరుమాళ విగ్రహం, షోడశ బాహువులు, షోడశ ఆయుధాలు అనగా 16 చేతులు 16 ఆయుధాలతో కలిగినటువంటి చక్ర పెరుమాళ యొక్క విగ్రహాన్ని భక్తుల శిరస్సు మీద నుంచి చక్ర స్నానం అనగా అవప్రదోష కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలు కూడా పరిసమాప్తం అవుతాయి. అలాగే 13/2/2025 గ్రామంలో